12వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రితం 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు. అతడు శరీరముతో కొనిపోబడ్డాడు, శరీరం లేకుండా కొనిపోబడ్డాడు. అది అసలు నాకు తెలియదు. కాబట్టి అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింప సఖ్యము గాని మాటలు విన్నాడు. ఆ మాటల మనుషుడు పలకకూడదు. దేవుని స్తోత్రం. చూసారా, పౌలు గారు చెబుతున్నాడు, పరలోకం ఎక్కడుందంట? 3వ ఆకాశంలో ఉందంట. పైకి చూడండి ఒకసారి. ఈ ఆకాశంలో 3వ ఆకాశంలో ఉంది పరలోకం. మనకు కనిపించే ఆకాశాలు 2 ఆకాశాలు ఉన్నాయి. చూడండి, ఒకటి వాయుమండల ఆకాశం, వాయుమండలం. ఈ వాయుమండలంలో దురాత్మలు తిరుగుతా ఉంటాయి. ఏ ఆత్మలో? దురాత్మలు. ఈ దురాత్మలు ఏం చేస్తావంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, త్వరగా చదవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మీరు వాటిని చేయించు, అపరాధములను పాపములను చేయుచు వాయుమండల సంబంధి అయిన అధిపతిని, అనగా అవిధేయులైన వారి ఆత్మలను ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మము చొప్పున మరుపు నడుచుకున్నాను. చూడండి, వాయుమండల సంబంధమైన అధిపతి. వాడు ఏం చేస్తాడు? ఈ వాయుమండలంలో ఉన్నాడు, పేరు గాలివుడు అనుకోండి. వాడు ఏం చేస్తాడు? అవిధేయులైన వారిని ప్రేరేపిస్తా ఉంటాడు. దేవుని వాక్యానికి లోబడిన వాళ్ళు, తల్లిదండ్రులకు లోబడిన వాళ్ళని, పెద్దలకు లోబడిన వాళ్ళని, ఆత్మీయ తండ్రికి అయ్యా ఆత్మీయులకు లోబడిన వాళ్ళని ప్రేరేపిస్తా ఉంటాడు. వాడు ప్రేరేపించు శక్తికి అధిపతి. వాడు వాయుమండలంలో ఉన్నాడు. అందుకే పౌలు గారు అంటాడు ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో, మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులైన ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. చప్పట్ల గట్టి కొట్టి స్తోత్రం చెప్పాలి. ఈ పోరాటంలో ఆ దురాత్మలతో మనం పోరాడాలి. నువ్వు ఆ దురాత్మలతో పోరాడాలంటే నువ్వేం చేయాలి? యేసయ్య సన్నిధిలో కూర్చోవాలి, ప్రార్థనలో కూర్చోవాలి, ఆయనతో కలిసి నువ్వు పోరాడాలి. అప్పుడు ఆ దురాత్మలు నిన్ను వదిలిపెట్టి, నీ ఇంటిని వదిలిపెట్టి పోతే మీరు హాయిగా ఉంటారు. చప్పట్లు గట్టి కొట్టాలా. ఈ రోజు నీ ఇంట్లో చూడబోయిన దురాత్మలే. సీరియల్ చూడటం ఒక దురాత్మ, మీకు తెలుసా? అదొక దురాత్మ. సినిమాలు చూడటం కూడా ఒక దురాత్మే. ఈ రోజున ప్రతి కుటుంబంలో ఏదో ఒక దురాత్మ. వ్యభిచారం ఒక దురాత్మ, అబద్ధాలాడటం ఒక దురాత్మ, కామవికార శాస్త్రంతో బ్రతకడం దురాత్మ. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఏ ఇంట్లో చూడపోయినా ఏదో ఒక దురాత్మ భార్య భర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య సమాధానం లేకుండా గలిపి ఒక ఇంట్లో ఉంటున్నారు కానీ సమాధానం. కాబట్టి యేసయ్యతో కలిసి ప్రార్థనలో కూర్చొని పోరాడితే నీ కుటుంబానికి దేవుడు నెమ్మది అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. ఈ మొదటిది వాయుమండల ఆకాశం, దురాత్మలు ఉంటాయి. రెండవది నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు అన్న ఆకాశం. 3వ ఆకాశంలో పరలోకం ఉంది. అక్కడుంది పరలోకం. రేపు ఎత్తబడిన ఈ సంఘం మధ్యాకాశంలోకి వెళ్తే అక్కడి నుండి ఆయన నూతన యెరూషలేమని ఆ నిత్య సియోనులోకి దేవుడు ఆయన తీసుకెళ్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ రాత్రి మనకి పరలోకం అవసరం. భక్తి జీవితంలో యేసు క్రీస్తు ప్రభువారి లోకంలోకి ఆయన తీసుకొచ్చాడు పరలోకం. బైబిల్లో పరలోకం ఏమై ఉన్నది అనే విషయాన్ని మనం చదివితే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం చదవండి, 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. దేవుని రాజ్యము భోజనమును
పానమును కాదు కానీ, అమ్మా దేవుని రాజ్యం అంటే ఏంది? తినటం తాగటమా? రాజ్యంలో చూడాలి. దేవుని రాజ్యం అంటే ఏంది? తిని తాగటమా? కాదు. దేవుని రాజ్యం తిని తాగటం కాదు. దేవుని రాజ్యంలో ఆకలి లేదు, దప్పిక. ఆహా, ఏం పాడతారు పాటలు! అసలు నువ్వు వెళ్తేనేగా, నువ్వు వెళ్ళాలిగా అక్కడికి. దేవుని రాజ్యాన్ని గురించి పాట పాడినంత మాత్రం దేవుని రాజ్యం ఏం చేయరు. ఆ రాజ్య అధికారం నువ్వులో ఏలుబడి చేయాలి. ఆ రాజు అధికారానికి నువ్వు లోబడాలి. ఆ రాజుకి, దేవుని బిడ్డలారా, ఆ రాజును అనుసరించి నువ్వు నడవాలి. ఆ రాజ్యానికి నువ్వు పౌరాలు కావాలి, అర్హురాలు కావాలి. దేవుని వాక్యం అంటుంది, మళ్ళీ చదవమ్మా. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మలో ఆనందం. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలి, గట్టి కొట్టాలా. హల్లెలూయా. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందమే పరలోకం అంటే. చాలా మందిలో అసలు ఆనందం ఉందా? కొంతమంది చప్పట్లు కొట్టమంటుంటే ఏం కొడుతున్నారు వయ్యారంగా, ఒక చేయం కింద ఒక చేయం పైన, ఎట్ట పెట్టి ఎట్ట అంటాం. ఈ చేయికే వచ్చింది ఏమా సర్వజనులారా చప్పట్లు కొట్టండి అంటే అక్కడైతే బాగా పోతారు. ఏమండి, నువ్వు దేవునికి నీ చేతులను సమర్పించుకున్న తర్వాత ఆరాధించే టైంలో మౌనంగా ఉండలేవు. చప్పట్లు గట్టి కొట్టి స్తోత్రం చెప్పాలి. ఇవి నా చేతులు కాదు, యేసు రక్తంతో కడగబడి కొనబడి ఆయన సొత్తైన చేతులు. దేవుని రాజ్యం నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందమై ఉంది. కాబట్టి రాత్రి ఆ రాజ్యానికి మనం చేరాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను దేవుని బిడ్డలారా 3 విషయాలు చదవండి. దేవుని రాజ్యానికి వెళ్ళే వాళ్ళు ఎవరు దేవుని రాజ్యంలో ఉంటారు? మత్తయి సువార్త 18:3 త్వరగా చదవండి. మత్తయి సువార్త 18:3 మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారు అయితేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో ఖచ్చితంగా చెబుతున్నాను. యేసుక్రీస్తు శిష్యులకు కూడా వాదోపవాదనలు జరిగినాయి. పేతురు, యోహాను, యాకోబులు వీళ్ళు అనుకుంటున్నారు పరలోకంలో నువ్వు గొప్ప, నేను గొప్ప. ఇక జనానికి కూడా గొప్పలు ఎక్కువైనాయి. మీ సంఘం గొప్ప, మా సంఘం గొప్ప, మా సంఘం పోదు, మీ సంఘం పోయిద్ది, మేము పరిశుద్ధుల సంఘం, మాది ఏర్పరచబడ్డోళ్ళ సంఘం, రకరకాలుగా అనుకుంటున్నారు. వాళ్ళకు కూడా ఎవరు గొప్ప అని వాదోపవాదాలు జరుగుతుంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. గొప్ప కోరేవాళ్ళు స్వార్థం అంటారు, గుర్తుపెట్టుకోండి. నీలో స్వార్థం చావాలి. దేవుని బిడ్డలారా, గొప్ప అనుకుంటున్నారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి బోధకుడా, పరలోకంలో నిత్య జీవంలో ఎవరు మేలు గొప్ప అని అడిగితే ఇప్పుడు ఏం చెప్పాలి? పేతురు అని చెప్పాలా? యాకోబు అని చెప్పాలా? యోహాను అని చెప్పాలా? ఎవరని చెప్పాలి? ఒక చిన్న బిడ్డను పిలిచి వాళ్ళ మధ్యలో నిలబెట్టి, మీరు మార్పు నొంది ఈ బిడ్డల్లాంటి వాళ్ళు అయితేనే పరలోకం చేరతారు. దేవుని స్తోత్రం. 2 చేతులు ఎత్తి చెప్పాలి హల్లెలూయా. చిన్న బిడ్డ లాంటి తగ్గింపు. చిన్న బిడ్డలు తనని తిట్టనే ఆ ఇంటికి వెళ్ళొద్దంటే ఆ ఇంటికి వెళ్తారు. ఆడితో పలకొద్దంటే వాడితోనే పలుకుతారు. వాడికి పెట్టొద్దంటే వాడికే పెడతారు. వాడు కొట్టినా వాడితోనే స్నేహం చేస్తారు. మనము కొట్టకుండా, పెట్టకుండా, ఏమనకుండా అలిగి అసలు పలకను కూడా పలకదు. ఏమ్మా, చిన్న బిడ్డల లాంటి మనసు మనకుందా? ఎంతమందికి ఉంది చిన్న బిడ్డల లాంటి మనసు? వాళ్ళకి అసలు పగ పెట్టుకోవటం తెలుసా? ఏమ్మా, ద్వేషించడం తెలుసమ్మా చిన్న బిడ్డలకి? మనం ఎట్ట వెళ్తాం మరి పరలోకం? మనం మారాలి. మనం మార్పు నుండి బిడ్డలాంటి వాళ్ళం అయితేనే తప్ప పరలోకం చేరాలి. 2వది యోహాను సువార్త 3:3 ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించడని చెప్పాడు. ఎవరితో? నికోదేముతో యేసు ప్రభు చెబుతున్నాడు. ఒకడు కొత్తగా జన్మించాలి. ఒకడు నీటి మూలంగానో ఆత్మ మూలంగానో జన్మించాలి. నీవు నేను పరలోకం వెళ్ళాలంటే
మన పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని బాప్తీసం పొందాలి. చప్పట్లు గట్టి కొట్టండి, గట్టి కొట్టండి, కొట్టరగా గట్టి కొట్టు. మన పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయనను నమ్మి బాప్తీసం తీసుకొని అప్పుడు నువ్వు కొత్త జన్మ ఎత్తినట్టు, పునర్జన్మ సంబంధమైన స్థానం. నువ్వెప్పుడైతే ప్రభువుని నమ్మి నీ దోషాలన్నీ ఒప్పుకొని బాప్తీసం తీసుకుంటావో అప్పుడే నువ్వు ఆ రాజ్యానికి వెళ్తావు. నేను మా నాన్నకు పుట్టాను కాబట్టి మా నాన్న వారసుని, అంతేనా? అంతేనమ్మా? అంతేనా కాదా? నేను నా తండ్రికి పుట్టాను కాబట్టి నా తండ్రి వారసుని నేను. నీవు ప్రభువులో పుడితేనే ప్రభువు బిడ్డవి. బాప్తీసం ద్వారా నువ్వు జన్మించాలి. ఎంతమంది కొంతమందికి ప్రార్థనకు రావటం ఇష్టం, పాటలు పాడటం ఇష్టం, పరిచర్య చేయటం ఇష్టం, కానుకలు ఇవ్వటం ఇష్టం. బాప్తీసం తీసుకోమంటే అయ్యగారు ఈ వయసులోనేనా ఏం అనుభవించానని బాప్తీసం తీసుకునేది అయ్యగారు? ఏమైపోయింది అయ్యగారు? ఇంకా అనుభవించాల్సింది చాలా ఉందని బాప్తీసాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తున్నారేమో. సావుకుడు మీరు మారాలని, అనేకులు బాప్తీసం పొందాలని, దేవుని రాజ్య వారసులు అవ్వాలని సావుకులు కన్నీరు కారుస్తున్నారు. ఈ రాత్రి అయినా నీవు ప్రేరేపించబడి నిశ్చయముగా దేవుని సన్నిధికి బాప్తీసం తీసుకుంటే ఆ రాజ్యానికి అర్హురాలు అవుతావు. మూడవది ప్రకటన గ్రంథం 21:27. త్వరగా చదవండి. 21:27. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే అందులో ప్రవేశిస్తారు. చూశారండి? గొర్రె పిల్ల జీవ గ్రంథం ఉంది, దానిలో ఎవరి పేరైతే రాయబడిద్దో వాళ్ళే పరలోకానికి వస్తారమ్మా. నాకెళ్ళ చూడాలి, కోటా బియ్యం తీసుకుంటానికి వెళ్ళాం. దాని మీద నెంబర్ను బట్టి నీ పేరుంటేనే ఇచ్చేది నీకు, లేకపోతే ఇస్తారా? ఒకవేళ ఆధార్ కార్డులో నెంబర్ తప్పుబడింది అనుకోండి, దాన్ని సరి చేయించుకోవటానికి దేవుని బిడ్డలారు మీ సేవ కాడికి 30 సార్లన్నా తిరుగుతారు. మరి నీ జీవితం ప్రభు దేవుని సన్నిధిలో మార్పు చెంది బాప్తీసం తీసుకొని ఆ జీవ గ్రంథంలో పేరు రాయబడి ఉందో లేదో ఇప్పుడు ఈ రాత్రి నువ్వు తెలుసుకున్నావా? ప్రభువా, అసలు నీ రాజ్యంలో నాకు స్థానం ఉందా? నీ రాజ్యం నాకు అసలు ఉందా లేదో అని ఏ రోజైనా పరిశీలన చేసుకున్నావా? ఈ రాత్రి దేవుడు నీ విషయమై ఎంత చింతపడుతున్నాడు. ఆయన రాజ్యానికి వెలపలను ఉంటే, ఆయన రాజ్యాన్ని గురించిన ఆకాంక్ష నీలో లేకపోతే నువ్వెలా వెళ్తావు? మన పేర్లు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో రాయబడాలి. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడినట్టు కనబడదో వారు అగ్నిగుండంలో వేయబడతారు. యేసు ప్రభు శిష్యులు ఒకరోజు ఆయన దగ్గరికి వచ్చి అన్నారు, బోధకుడా, నీ నామంలో దెయ్యాలు పోతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యాలు జరుగుతున్నాయి అని చెప్పేసి అంటే ఆయన అన్నాడు, దెయ్యాల్లో పడుతున్నాయి అని, అద్భుతాలు జరుగుతున్నాయి అని సంతోషించొద్దు. మీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉందో లేదో చూసుకోండి. ఈ రాత్రి నీ పేరు ఎక్కడ ఉంది? జయించిన వారి పేరు తెల్లటి రాయి మీద రాస్తున్నాడంట. ఇక చెరిగిపోయే అవకాశం లేదు. నువ్వు జయించిన వారితో కలిసి అమ్మా ఆ సింహాసనాన్ని చేరినప్పుడు ఎవరికి తెలియని కొత్త పేరుతో నేను పిలుస్తాడు. చప్పట్లు గట్టి కొట్టి స్తోత్రం చెప్పు. అప్పుడు ఏమవుతావో కూడా నీకు తెలియదు. నువ్వు కళ్ళల్లో కన్నీళ్లు గారుతావు, ఏడుతా వెళ్తావు ఆయన దగ్గరికి. అప్పుడు ఆయన తన చేతులతో నీ కన్నీళ్లు దుడుతాడు. ఎంత భాగ్యం అమ్మా! దేవుని రాజ్యం కోసం ఎంతమంది యాతనలు పెట్టబడ్డారు, హింసలు పెట్టబడ్డారు, ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, రప్పంతా కొయ్యబడ్డారు. ఈ రాత్రి నువ్వేమనుభవిస్తున్నావు? దేవుడి కోసం ఏమనుభవిస్తున్నావు? నువ్వు మారిందిగా ఒక్కొక్క ఆత్మనన్ను మార్చావా? నువ్వు వచ్చేదిగా ఒక్కొక్క ఆత్మనన్ను తీసుకొచ్చావా తల్లి? అసలు దేవుడి రాజ్యాన్ని గురించిన ఆకాంక్ష నీలో ఉందా? ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే ముందు మనం మారు మనసు పొందాలి, మార్పు పొందాలి, మనలో మార్పు జరగాలి. రెండోది నువ్వు బాప్తీసం తీసుకొని ఆయన బిడ్డగా బ్రతకాలి. మూడవదిగా అప్పుడే నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది. నువ్వు గొర్రె పిల్ల జీవగ్రంథంలో నీ పేరు దాఖలైంది కనుక నువ్వు తప్పకుండా సూర్యుడు చంద్రుడు లేని రాజ్యములో ఆ సువర్ణ వీధుల్లో నువ్వు అడుగు పెట్టిందంత బంగారం మీదే.
ఎంత ముక్కు పొడవు కోసం ప్రార్థన మానేసిందండి మా ఊర్లో ఒక అమ్మాయి. ఎంత ముక్కు పొడవు కోసం. దేవుని నమ్మకంలో నీవు వెండిని బంగారాన్ని ప్రేమించొద్దా, తుప్పుని మీద సాక్ష్యం ఉంటుందని వాక్యం చెబితే ఆ వాక్యాన్ని నన్ను ముక్కు పొడక తీసేయమంటాను, నేను తీసేయడానికి ప్రార్థన మానేసింది. ప్రియులారా, ఏ చీర కడితే ఆ కలర్ ముక్కు పొడక పెట్టింది. ఎంత తెలివితేటలో చూడండి. ప్రియులారా, నువ్వు ఈ రోజున బంగారం మోస్తున్నావు, కానీ రేపు పరలోకంలో నీవు పాదాలే బంగారు పాదాల మీద, ఆ బంగారపు వీధుల్లో బంగారం మీద నీ పాదాలు మోపుతావు. దేవుని స్తోత్రం. సువర్ణ వీధుల్లో నువ్వు అంటావు. అట్టి కృప దేవుడు మనకి ఇయటానికి, మనల్ని సువర్ణ వీధుల్లో నడిపించడానికి ఆయన ముళ్ళల్లో రాళ్ళల్లో మొయ్యలేక భారాన్ని, ఆ సిలువ భారాన్ని మోసుకుంటూ వెళ్ళి ఆ గొల్గొతా కొండపైన ఆ కలవరి దేవుని బిడ్డలారా సిలువలో మనందరి కోసం ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఈ రాత్రి ఆయన రాజ్యం కావాలని ప్రార్థన చేసుకుందాం. ఆయన రాజ్యం కావాలి ప్రభా, నీ రాజ్యం కోసం నన్ను నిలబెట్టు నాయనా, నీ రాజ్యం కొరకు నన్ను బ్రతికించాయని ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు దేవుడు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడి చిన్న ప్రార్థన. ఈ రాత్రి నిజంగా విన్న వాక్యాన్ని బట్టి ఆయన రాజ్యం కావాలన్నోళ్ళు, ఆయన రాజ్యం కావాలని ఆకాంక్షించిన వారు మూడు విషయాలు. నువ్వు మారు మనసు పొందాలి. ఎంతకాలం నుంచి వాక్యం వెంట, ఎంతకాలం నుంచి దైవజనుడు పరిచయం అయినా, ఎంతకాలం దేవుని కార్యాలకి నువ్వు సహకారిగా ఉంటూ ఇంకా మారు మనసు పొందకుండా ఇంకా టయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాగుతున్నాడు. చేతులెత్తి ప్రార్థన చేయి. ప్రభువా, ఈ రాత్రి నిజంగా నేను మారు మనసు పొందుతానని ప్రభువుకి ఒక్క మాటి ఆయన అద్భుతం చేయబోతున్నాడు నీ జీవితంలో. ఆయన అంతటిగా ఏ జరుగుతాయి, మొదట ఆయన నీతిని రాజ్యాన్ని మనం వెతికితే ఆయన అన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఏదైనా చేయగలడు, నీ కథ మొత్తం మార్చగలడు. చేతులెత్తి ప్రభువా, నిజమైన ఆయన నేను మారు మనసు పొందుతాను, ఆ మనసు మార్చుకుంటానయ్యా. ఇంతకాలం నా మనసు మారలేదు నాయన, పాపము చేత నాశనం అయిపోయాను, నా మనసు మార్చుకుంటాను, నూతనమైన మనసు నాకు ఇయ్యని ఈ రాత్రి ప్రార్థన చేయి. దేవుని బిడ్డలారా, ఇంకెంతకాలం బాప్తీసం తీసుకోకుండా, దేవుని సన్నిధికి వస్తూ కూడా బాప్తీసం తీసుకోకుండా ఇంకా ఆలస్యం చేస్తున్నావు. ఈ రాత్రి బాప్తీసం తీసుకోవటానికి ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, నిజంగా నేను నిన్ను నమ్మి బాప్తీసం తీసుకుంటాను ప్రభువా, ప్రార్థనలో కనిపెడతాను ప్రభువా. అయ్యా, ఈ రాత్రి నన్ను దర్శించని ప్రార్థన చేయి. అయ్యా, నా పేరు జీవ గ్రంథంలో రాయబడాలి. స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నిదాసుని వేదన, దుఃఖం, శ్రమ అన్నీ విడిచి ఏది ఉన్నా లేకపోయినా అనేక ఆత్మలు మారాలని, నీ రాజ్యానికి చేరాలని ఆకాంక్షతో ప్రభువా నాయనా, నీ దాసుడు ఉపవాసం ఉండి ప్రయాసతో ఈ కూడికలు ఏర్పాటు చేసి ఉండగా ఈ 3వ రాత్రి అద్భుతంగా నీ బిడ్డలను మీరు దర్శించినందుకై స్తోత్రాలు. నువ్వేమైనా చేయగలవు తండ్రి. అమ్మ, చేతులెత్తి ప్రార్థన చేద్దాం సేవకుడి కోసం. నీ సేవకుడికి మందిరాన్ని కావాలయ్యా, నీ సేవకుడి మందిరానికి స్థలం అయ్యా, మందిరాన్ని నిర్మించిన ఆయన, నీ మందిరం కట్టే సామర్థ్యం రాబోయే కాలంలో వచ్చే సంవత్సరం నీ కుమారుడు నీ దాసుడు మీటింగులు ఏర్పాటు చేయక ముందే మందిరానికి స్థలం మీరు అనుగ్రహించి, మందిరాన్ని అనుగ్రహించిన ఆయన నీ కొరకు నలిగిపోతున్నాడయ్యా, నీ కొరకు తరిగిపోతున్నాడయ్యా. నీ దాసుడి జ్ఞాపకం చేసుకోయ్యని మీరందరూ ప్రార్థించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా, ఈ ప్రాంతాన్ని బట్టి వందనాలు. నువ్వేదైనా చేయగలవయ్యా, మా కోసం ప్రాణమే త్యాగం చేశావు. ఏమిచ్చి నీ రుణం తీర్చగలవు నాయన. ఈ రాత్రి నీ బిడ్డలను బట్టి వందనాలు, ఈ ప్రాంతాన్ని బట్టి వందనాలు, నీ దాసుని బట్టి వందనాలు నాయన. అర్హత లేకున్నా కృపనిచ్చావయ్యా, యోగ్యత లేకున్నా నిలబెట్టు తండ్రి. నీకు స్తోత్రము నాయన. నీ రాజ్యులు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా. ఈ లోకమంతా సంపాదించినా నీ రాజ్యం లేకపోతే ప్రయోజనం లేదు. స్థిరమైన బాధ అయినా నీ కొరకు సమర్పించుకొని మరణం వరకు నమ్మకంగా జీవించే జీవితాలు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి నీ శక్తి చేత, నీ కృప చేతనే నింపమని యేసు నామములో ప్రార్థించి బతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మరి
చక్కటి వాక్య సందేశాన్ని అందించినటువంటి దైవజనులు కాశీపాడయ్య గారికి సభ తరపున ప్రత్యేకమైన వందనాలు. మరి దైవజనులు కృతజ్ఞత అర్పణలు చెప్తారు. వందన సార్. దేవునికి స్తోత్రం.